మీరు అవన్నీ మర్చిపోండి. బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మిథున, నీ నిర్ణయం ఏదైనా దానికి నేను నాన్న అగ్రి అవుతామని ముందే చెప్పాం కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. లేదంటే ఎవరు ఊహించని డెసిషన్ తీసుకునేవాణ్ణి. భరిస్తేనే కదండి బంధువులవుతారు, బంధాలవుతాయి. ఆ బంధువులే రా బంధువులవుతారని నాకు మా నాన్నకి తెలిసొచ్చిందిలే. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాం. నీ విషయంలో కూడా కేర్ తీసుకుంటాం. జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదండి. మీరు నా పక్కనే ఉంటే 100 ఏళ్ల ఆనందాన్ని వరంగా భావిస్తాను. నాకు ఏ బాధ కలిగినా, ఎంత కష్టం వచ్చినా నేను కేర్ తీసుకుంటాను అన్న ఒక్క మాట చాలండి. ఏం జరిగినా పట్టుకునే మనిషి ఉంటే ఏం కోల్పోయినా తట్టుకుని నిలబడచ్చు. మీ మాటలు, మీ చూపులు, మీ స్పర్శ, వెచ్చని మీ కౌగిలి చాలు. ఎన్ని బాధలైనా మర్చిపోతాను. అమ్మతో మాట్లాడడానికి ఇక్కడి దాకా వచ్చాక లోపలికి రావేంటి? అమ్మా ఆరాధ్య, ఏమైంది? ఇలా రండి. ఆరాధ్య,